హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు మ్యాంగో మిల్క్ షేక్ చేద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడే చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. సమ్మర్లో కూల్గా ఏదైనా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా, అందుకే మనం 2 మామిడి పళ్ళతో చాలా టేస్టీగా ఇలా మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను. టైం కూడా తక్కువేనండి. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది. అలాంటి వీడియోస్ మీ అందరికీ నచ్చేలా ఉంటే వంటింట్లో ఎక్కువగా శ్రమ అనేది లేకుండా ఇలా అప్పటికప్పుడే చేసుకునే రెసిపీస్ని పోస్ట్ చేస్తాను. అవి మీ అందరికీ నచ్చేలా ఉంటాయండి. మీరు కూడా కుక్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా మ్యాంగో మిల్క్ షేక్ అనొచ్చు, మ్యాంగో ఐస్ క్రీమ్ అనొచ్చు, మ్యాంగో జ్యూస్ అని కూడా అనొచ్చు అండి. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మ్యాంగోని తీసుకోండి. మామిడికాయని తీసుకుని దానిని శుభ్రంగా కడుక్కోండి. కడిగిన తర్వాత ఇలా తొడిమి దగ్గర పార్ట్ని కట్ చేసుకోండి. ఇప్పుడు 2 వైపులా కూడా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. ఇలా సైడ్ ఉన్న పార్ట్ని కట్ చేసుకుని తీసుకోండి. అదేవిధంగా వేరొక వైపు కూడా కట్ చేసుకుని తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న దానిని సైడ్కి కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. దీనిని నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఈ విధంగా నిలువుగా కట్ చేసిన తర్వాత ఇలా అడ్డంగా కట్ చేసుకోండి. చాకుతో ఇలా కట్ చేసుకున్నట్లయితే ముక్కలు అనేవి మనకి ఈజీగా ఓపెన్ అయిపోతాయి. ఈ విధంగా కట్ చేసుకుని ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఫ్రెండ్స్, సమ్మర్ అంటే మ్యాంగోలు ప్రతి ఇంట్లో కూడా మ్యాంగోతో ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉంటాం. ఇలా పిల్లలకి ఒకసారి సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా జ్యూస్ అనేది చేసి పెట్టండి. వారందరికీ కూడా ఇష్టంగా అనిపిస్తుంది. చక్కగా చల్లగా కమ్మగా తింటారు. ఈ విధంగా 2 వైపులా ఉన్న ముక్కల్ని ఇలా కట్ చేసుకుని మొత్తం అన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా అలా జార్లో వేసేసుకోండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా పంచదార యాడ్ చేసుకోండి. నేను ఒక మ్యాంగోకి 5 స్పూన్లు పంచదార వేసానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. దీనిని మూత పెట్టుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ అవ్వాలి. ఇప్పుడు దీనిలోకి కాచి చల్లార్చిన చిక్కటి పాలను వేసుకోండి. ఒక 1/2 గ్లాస్ పాలు అయితే సరిపోతాయండి. ఇలా చిక్కటి పాలను పోసుకుని మరలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇలా చిక్కటి జ్యూస్ అనేది మనకి రెడీ అవుతుంది. మీరు ఎక్కువగా పల్చగా కావాలి అనుకుంటే మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. లేదా చిక్కగా ఇలా పాలతో మాత్రమే సర్వ్ చేసుకోవాలనుకుంటే జ్యూస్ బాగా రెడీ అయిన తర్వాత పాలను వేసుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చండి. వీటిని ఐస్ క్యూబ్స్ వేసుకుని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇంకా కూలింగ్గా ఐస్ క్రీమ్ లాగా తినాలి అని అనుకుంటే ఇలా ఒక బాక్స్లోకి జ్యూస్ అంతా కూడా వేసుకుని ఫ్రిడ్జ్లో 4 నుంచి 5 గంటల వరకు పెట్టుకున్నామంటే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఈ మ్యాంగో జ్యూస్ అంతా కూడా ఇలా గట్టిగా రెడీ అయ్యి ఐస్ క్రీమ్ లాగా వస్తుందండి. ఈ విధంగా కూడా పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఇలా 4 గంటల తర్వాత చూసినట్లయితే జ్యూస్ అంతా కూడా గట్టిగా వస్తుంది. ఇలా గట్టిగా అయిన జ్యూస్ని గాజు గ్లాస్లో కానీ కప్పులో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. దీనిని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని పిల్లలకి సర్వ్ చేయటమే. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి.
చాలా చాలా కమ్మగా టేస్టీగా కూల్గా ఉండే మ్యాంగో మిల్క్ షేక్ అనొచ్చు, మ్యాంగో ఐస్ క్రీమ్ అనొచ్చు, మ్యాంగో జ్యూస్ అనొచ్చు, ఎలా అయినా సరే మనం సర్వ్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి పిల్లలకి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.